ఒక బాధ్యతాయుతమైన పని చేసింది ప్రభుత్వం. బాధ్యత రహితంగా నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఒక పోలీస్ అధికారి మీద చర్య. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో లోకల్ వ్యాపారస్తుడు వ్యాపారాలు చేసుకునేది ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ లారీ తీసేయమని చెప్పేసి తీసేస్తున్నామనే లోపు ఆ వ్యాపారిని కొట్టి ఆ పైన బలవంతంగా జీబులో ఎక్కించుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫాదర్ వస్తే తనని వేధించి అవమానించినటువంటి వ్యవహారం మీదన చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారన్నటువంటి వ్యాపారుల ఆరోపణ మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవినాష్ అనేటటువంటి వ్యాపారికి పట్టణ ఎస్ఐ వేమనకి మధ్య ఘర్షణ జరగలేదు. పట్టణ ఎస్ఐ వేమన అవినాష్ మీదన దాడి చేసినటువంటి సంఘటన మొన్న 24వ తారీఖు జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ దగ్గర లారీ నుంచి ఎరువులు అన్లోడ్ చేస్తున్న టైంలో లారీని అక్కడి నుంచి తీసేయమని చెప్పి పోలీసులు అంటాం. మరి ఎలా సార్ అన్లోడ్ చేసుకోవడం అన్నటువంటి, అందులో ఎరువులు సార్ ఇప్పుడు ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్తే అతన్ని కొట్టడం అన్నటువంటిది. అవినాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరి ఎదురుగుండానే జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో పాటు వ్యాపారస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులకు కంప్లైంట్ కూడా చేశారు. దీని మీద ప్రాథమిక విచారణ చేసినటువంటి జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమన్ వీఆర్కి పంపుతూ 2 రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళన మీద డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనితతో చంద్రబాబు మాట్లాడడం అనేది మరొక కీలకమైనటువంటి అంశం. మంత్రులు, అధికారులు దీని మీద స్పందించినటువంటి నేపథ్యంలో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమన్నారు. ఇట్లాంటి సాధారణంగా ఇదివరకు పట్టించుకునేవాళ్ళు కాదు వైసీపీ హయాంలో. వీళ్ళు అట్లాంటి విషయంలో ఎవరో ఆ వ్యాపారస్తులు ఏదో గొడవ లేకపోతే దాని మీదనే కొడాలి నాని లాంటి వాళ్ళ తరహా స్టేట్మెంట్లు కాకుండా బాధ్యతాయుతంగా ఇచ్చారు.